మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5.80 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పాఠశాల మరియు కాలేజీ పనులను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిచిపోయాయని అన్నారు. లక్షెట్టిపేటలో సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కౌన్సిలర్లు సురేష్ నాయక్, రందేని వెంకటేష్, క్యాప్షన్ మెంబర్ సయ్యద్ ఫషీద్ అలీ, గడికొప్పుల కిరణ్, సుమన్ చక్రవర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. జై పిఎస్ఆర్. వాష్రూమ్లు ఎంతైతే నెంబర్ ఉన్నదానికి కనీసం మళ్ళీ పెరిగినప్పుడు అది మేము వాళ్ళకి గర్ల్స్ వాష్రూమ్ 4 అవసరం ఇది పెట్టుకోండి. మళ్ళీ చేయాలి ఇది పెట్టుకోండి. అంటే ఎంతమంది వెళ్ళినా ఇబ్బంది అడాప్ట్ చేస్తామని చెప్పి అందరికీ ఎన్నికల ముందు మాట్లాడినాము. ఎన్నికల సందర్భంగా మాట్లాడినాం. విద్య గురించి, వైద్యం గురించి, మంచినీళ్ళ గురించి, మిగతా నాయకుల లెక్క మిగతా పార్టీలే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడినామో ఎన్నికలు అయిపోయాక 3 నెలల లోపనే దాని మీద దృష్టి పెట్టి కార్యరూపం తీసుకొచ్చి మంచినీళ్ళ సమస్యకు పట్టణాల్లో కొలికొచ్చింది, గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చేస్తున్నాం. ఇక పూర్తి ఈ మంచినీళ్ళ సమస్య వచ్చే ఎండాకాలం వరకు అన్ని రకాల కంప్లీట్ ఇస్తాను. పట్టణాలలో 140,50,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చినాం. అవి కూడా టెండర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక విద్యకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్య మీద ఫోకస్ చేసి ప్రభుత్వ స్కూళ్ళు నిర్వీర్యం చేసిన ఉద్దేశంతో మొట్టమొదటి టేకప్ చేసి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న 280 స్కూళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టి, ప్రివ్యూ మీటింగ్ కన్నా ముందు అక్కడున్న స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్లకు కానివ్వండి, లేకపోతే ఎంఈఓలకు కానీ, డిఈఓకి చెప్పి ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి, కాంపౌండర్లు కానీ, కిటికీలు కానీ, డోర్లు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్లు కానీ, లేకపోతే వాష్రూమ్స్ కానీ, లేకపోతే డైనింగ్ హాల్ కానీ, స్టాఫ్ రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయో లేవో తీసుకొని ప్రతిదీ ఐటమ్ మీద తీసుకొచ్చినాక దాన్ని సమంత టీఎస్ ఏఐడిసి వాళ్ళకి ఇచ్చి ఎస్టిమేట్ వేయించి 280 స్కూళ్ళకి ఎంత డబ్బులు. మొట్టమొదటిసారిగా 17 కోట్లు 17,90,00,000 ఎస్టిమేట్ సీఎంఆర్ దగ్గర పోతే గిన్ని డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పాను. అలా డబ్బులు నా తిప్పలేదు, నేను పడతాగా నువ్వు సంతకం పెట్టు అని చెప్పి తీసుకొని వచ్చి మొదలుపెట్టినాం. అది కాకుండా ఆ 18 కోట్లు కాకుండా ఇక్కడ నేను చదువుకున్న స్కూల్కు ఇక్కడికి డిసెంబర్ 15 నాడు గెలిచినాక 15 రోజులకు ఇక్కడ స్కూల్ కాలిపోయింది. ఆ కాలిపోయిన సందర్భంలో 18 నాడు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినాక చెప్పిన నేను ఈ సీజన్ లోపలనే దీనికి ఎంతైతే అవసరం ఉందో అసలు డబ్బులు శాంక్షన్ చేసి పని మొదలు పెడతామని చెప్పిన. ఆ మాట కట్టుబడి ఉండి డిసెంబర్ 18 నాడు వస్తే ఫిబ్రవరి 20 తారీఖు వరకే శాంక్షన్ చేయించిన. ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయి టెండర్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పని మొదలైంది. ఇక్కడ స్కూల్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ. దీంతోపాటు ఇది చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు 15 రోజుల తర్వాత ఈ మంచి కార్యక్రమం అనేది బాగా నడుస్తుంది, ఇట్లా చేస్తే ప్రభుత్వ స్కూళ్ళని బాగుపడుతున్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టినాడు. ప్రత్యేకంగా మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది బాగుంది.
మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళకు అన్నిటికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు పెరుగుతారని ఒక ఆలోచనతో తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా మంచిర్యాల నియోజకవర్గం మళ్ళీ ఇంట్లో కూడా మొదలే వచ్చింది. తప్పకుండా మనం చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతాం.